అంజయ్, ఈ డెడ్ బాడీస్ కి పోస్ట్ మార్టం ముగిసిందా? పోలీస్ వైద్యులు ఏమంటున్నారు? అసలు రహదారి పూర్తిగా అయితే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి అయితే మృతదేహాలు తరలించడం జరిగింది. దానికి పూర్తిగా అయితే ఇప్పటికైతే 10 నుంచి 15 మంది మృతదేహాలకైతే పోస్ట్ మార్టం జరుగుతుంది. అంటే మిగతా మృతదేహాలు చేయాల్సిన అవసరం కూడా అంటే మధ్యాహ్నం 3 గంటల లోపల కూడా పోస్ట్ మార్టం కంప్లీట్ అయ్యే ప్రక్రియ అయితే చేస్తున్నారు. అంటే అధికారులు అంటే మంత్రి పొన్న ప్రభాకర్ గారిని, సబితా ఇంద్రారెడ్డి గాని అంటే ఇప్పుడే జిల్లా కలెక్టర్ కూడా పర్యవేక్షణ చేస్తున్నారు. ఎవరైతే మృతి చెందిన కుటుంబాలకు మధ్యాహ్నం 3 గంటల లోపలైతే మృతదేహాలు అందించే పరిస్థితి అయితే ఉంది. శ్రేయ, అంజయ్, ప్రమాదానికి పూర్తిగా అంటే ఒక డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఒక 25 కుటుంబాలు ప్రాణాలు అనేది బలగొని ఉంది. మన ఎస్రియా అంజీ, మృతుల గుర్తింపు జరిగిందా? కుటుంబ సభ్యులు అసలు వాదన ఏంటి? అక్కడ ఎవరైనా కుటుంబ సభ్యులకు సంబంధించి స్థానికులతో మాట్లాడే ప్రయత్నం ఏమైనా చేస్తారా? హలో హలో ఈ ప్రమాదం అంటే ఇక్కడ తరచుగా ఇలాంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి కదా. దీని మీద అధికారులకు ఎప్పుడైనా అంటే ఆల్రెడీ దీని మీద ఇక్కడ స్థానికులు అయితే చెప్తానే ఉన్నారు, ఈ రోడ్స్ బాగాలే ఉన్నాయి, ఇక్కడ నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి అంటున్నారు. ఇది ఇవాళ జరిగిన సంఘటన మేజర్ గా జరిగింది కాబట్టి ఇవాళ మీడియాలో హైలైట్ జరిగింది కాబట్టి ఇవాళ ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి తీసుకుంటే మన్నెగూడ వరకు అటు తాండూరు తర్వాత కూడా ప్రతి మలుపు దగ్గర ఇప్పటి వరకు 30 మంది చనిపోయింటారు. కొన్ని వందల మంది చనిపోతే కూడా ఇక్కడ ఉన్నటువంటి గత ప్రభుత్వం గానీ ప్రస్తుతం ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీకి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. దీన్ని డెవలప్ చేయాలనేటటువంటి ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే గారు రత్నమన్న చెప్పినట్టు ఇక్కడ ఈ ప్రాంతం నుంచే రెగ్యులర్ గా సీఎం పోతుంటే కూడా కనీసం పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేరు. కాబట్టి ఈ ప్రాంత ప్రజల ఓట్లు తీసుకుని అధికారంలో పబం గడుపుకుంటున్నటువంటి నాయకులు ఎవరు కూడా దీన్ని డెవలప్ చేయాలి, దీన్ని రోడ్ వైండప్ చేయాలి, అదేవిధంగా మలుపులుగా ఉన్నటువంటి రోడ్డుని స్ట్రేట్ చేయాలనేటటువంటి సోయి లేనటువంటి దానికి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఇప్పుడే ప్రధానమంత్రి గారు వాళ్ళకు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంబడే వీళ్ళకు కావాల్సినటువంటి ఆర్థిక సాయం చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాలి. అదేవిధంగా తక్షణ చర్యలు చేపట్టి ఈ రోడ్ ని స్ట్రేట్ చేసేటటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. సార్, అయితే ఈ బస్సులో మామూలుగా అయితే ఒక 40 నుంచి 40 మంది ప్రయాణం చేయాలి, కానీ ఈ బస్సులో ఈ రోజు ఉదయం 70 మంది కూడా ప్రయాణం చేసే పరిస్థితి. అంటే ఈ చిన్న అంటే 72 మంది ప్రయాణం చేస్తున్నారు. అంటే ఇలాంటి డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల ఒక 25 మంది ప్రాణాలు బలిగొని ఉంది. దీని మీద ఏంటి సార్? ఒక విషయం అంటే ఇక్కడ బస్సులో జనాలు ప్రయాణించడం ఒక ఎత్తు అయితే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క డంపర్లలో పోయేటటువంటిది ఏదైతుందో కెపాసిటీకి మించి దాదాపుగా 16 నుంచి 18 టన్నులు పోవాల్సిన దాంట్లో 40 టన్నులు తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అది దానికి సంబంధిత అధికారులు కూడా ఇవాళ రైతులు ఈరోజు ట్రాక్టర్లు తీసుకుని ఆటోలు తీసుకుని రోడ్లపైకి వస్తుంటే వాళ్ళ మీద అనేక రకాలైన దుర్మార్గంగా ఛాలెంజ్లు వేస్తా ఉన్నారు. కానీ ఇట్లాంటి యొక్క టిప్పర్లని కనీసం దాని మీద సంబంధించినటువంటి సూపర్విజన్ లేకపోవడం వల్ల ఇలాంటి అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి సంబంధిత డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి అధికారులందరూ కూడా తక్షణమే ఈ రకంగా రావాల్సినటువంటి లోడ్ కంటే అధికంగా వేసుకుంటే దాన్ని ఖచ్చితంగా అరికడితే కనుక కొంత ప్రయత్నం చేస్తే కొంత ఈ యొక్క అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి అంటే సిటీకి అతి దగ్గరలో ఉండడం వల్ల ప్రతిరోజు అంటే జీవనం కోసము అంటే జీవనం కోసము ప్రభుత్వ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ప్రతిరోజు నిత్యం కొన్ని వందల మంది ఇక్కడ సాగిస్తారు. కానీ దానికి ఆర్టీసీ బస్సులు ఇక్కడ సరిగా లేవు, టైం లేవు అని చెప్తున్నారు. అంటే ఆర్టీసీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఖచ్చితంగా సమయానికి బస్సులు నడపాలి. ఒకటి తాండూరు నుంచి మాత్రం రైల్వే ఫెసిలిటీస్ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి దారుడు వికారాబాద్ దగ్గర నుంచి ఇక్కడ తీసుకుంటే ఎక్కడ కూడా రైల్వే సదుపాయాలు లేవు. తర్వాత మన్నెగూడ నుంచి ఇక్కడ తీసుకుంటే కాబట్టి ఏంటంటే ఆర్టీసీ సంబంధించినటువంటి బస్సులను పెంచాలి. ప్రభుత్వం ఒక విధంగా ఒకవైపు మహిళలకు ఉచితంగా బస్సులు నడుపుతున్నాం అన్నారు, కానీ ఎన్ని బస్సులు నడుపుతున్నాం అనేది కౌంట్ లేదు ఇప్పటి వరకు కూడా. బస్సుల సంఖ్య పెంచాలి. ఎందుకంటే ఈ రోజు జరిగిన ప్రమాదం అంటే ఏదైతే కంకర అంటే కనీసం ఒక 30-40 మంది అనే జనాలు ఉన్నప్పుడు బస్సులో అంటే ఇక్కడ 70 మంది జనాలు ఉండడం వల్ల అక్కడ ఏంటంటే బయటకు వచ్చే పరిస్థితి కూడా లేదు. దానివల్ల ఏంటంటే కంకర ఎక్కడో పడడం వల్ల అక్కడే చనిపో. కానీ ఇందులో ఘోరం అంటే దీంట్లో ఘోరం ఏంటంటే 10 నెలల చిన్నారుడు చనిపోయడం జరిగింది. బస్సులు లేకపోవడం వల్ల ఏదైతే ఉచిత బస్సు ప్రకటించిన తర్వాత ఇంకా బస్సుల సంఖ్య తగ్గించారు. కాబట్టి దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత ప్రభుత్వమే. ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈ ప్రమాదం జరిగింది. శ్రేయ,
సార్ చెప్పండి సార్, ఈ ప్రమాద ఘటన గురించి అంటే ఏంటి, అధికారులు నెక్స్ట్ ఎలా చర్యలు తీసుకోవాలి ఈ రోడ్స్ గురించి? ఎందుకంటే ఆల్రెడీ ఎంతో మంది స్థానికంగా కూడా ఎంతో మంది కోర్టు కూడా వెళ్ళడం జరిగింది, అంటే కోర్టులో కూడా శనివారం కూడా తీర్పు వచ్చింది. ఇక్కడ ఈ రోడ్డు చాలా కాలం నుండి 2017, 16, 17 మధ్యలో ఈ నేషనల్ హైవే, హైదరాబాద్ బీజాపూర్ నేషనల్ హైవే ఆనాటి ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు దీన్ని శాంక్షన్ చేయించడం జరిగింది కేంద్రం నుండి. అప్పటి నుండి ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చిన 2 కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ రోడ్డు మీద ఎప్పుడు కూడా శ్రద్ధ పెట్టలే, క్లియరెన్స్లు తీసుకోలేదు. కోర్టుల ట్రిబ్యునల్, గ్రీన్ ట్రిబ్యునల్ ఉన్నప్పుడు ప్రభుత్వం పరంగా పోయి అక్కడ పర్సూ చేసి దీని క్లియరెన్స్ తేలేదు. అదేవిధంగా ఇప్పుడు ఈ 2 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదేవిధంగా చేసింది. దానివల్లనే ఈ రోడ్లో చాలా యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి, ఎక్కువ మలుపులు ఉన్నాయి. ఇది ఎప్పుడో నైజాం కాలంలో వేసిన రోడ్డు, దాని ఎక్కువ మలుపులు ఉన్నాయి కాబట్టి ఫ్రీక్వెంట్లీ యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. కానీ ఇది సరిగ్గా కావాలనంటే తక్షణమే గతంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉండే, తీసుకోలేదు. తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీసుకోవాల్సి ఉండే, తీసుకోలేదు. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. చాలా దురదృష్టం ఏంటంటే ఇంతమంది చనిపోవడం, మా పూర్తి సానుభూతి సహకారం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా కేంద్రం నుండి నరేంద్ర మోడీ గారి పిఎం నుంచి మరి ఎవరైతే చనిపోయినారో వాళ్లకు 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, అదేవిధంగా మరి దెబ్బలు తగిలి మరి ఇంజూర్ అయిన వాళ్ళకు కూడా 50,000 రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడం జరిగింది. ఇది మా ఎంపీ గారు చెప్పి శాంక్షన్ చేయించడం జరిగింది. సార్, ఇది ఆర్టీసీ బస్ అనేది హైర్ అంటే అద్దె పద్ధతి నడుస్తుంది అంటే ఇలాంటి డ్రైవర్లు కూడా శిక్షణ ఉందంటారా? లేదండి, అది మాత్రం వాస్తవం. డ్రైవర్లకు శిక్షణ లేదు. ఆర్టీసీ బస్సులు సురక్షితమని బోర్డుల మీద రాస్తాం. ఆర్టీసీ బస్సులు ఏవైతే గవర్నమెంట్ బస్సులు ఉన్నాయో కొంతవరకు అవి పర్వాలేదు. ఏవైతే వీళ్ళు హైర్ చేసుకుని నడుపుతున్నారో వాళ్ళకి డ్రైవర్లు దొరకక డ్రైవర్లను చేంజ్ చేస్తూ ఉంటారు, ఎప్పటికప్పుడు ఉంటారు. పర్మనెంట్ డ్రైవర్లు కాదు వీళ్ళు, హైర్ చేసిన బస్సులలో ఉండే పరిస్థితి అది. తర్వాత బస్సులను కూడా విపరీతంగా తగ్గించారు. ఇలా బస్సుల ఓవర్లోడ్ ఉండడం, ఎక్కువ మంది ఎక్కడానికి కారణం కూడా బస్సుల ఫ్రీక్వెన్సీ తగ్గింది. బస్సులు దొరకలేదని చెప్పి టైంకు రాకపోవడం వల్ల అక్కడ 2 బస్సులు పోయే మంది ఒకటే బస్సులు ఎక్కుతా ఉన్నారు. ఇది కూడా ప్రమాదాలకు గురి. ప్రమాదంలో అయితే బస్సులో 70 మంది ఉన్నట్లు మనకు ప్రాథమిక సమాచారం ఉంది సార్. అంటే ఈ 70 మంది అంటే బస్సు లోడ్ కి మించిన అంటే డబుల్ లోడ్ లో ఉంది. ఎందుకంటే ప్రమాదం జరిగినప్పుడు అయితే బయటికి రావడానికి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఏదైతే కంకర పడడం వల్ల బయటకు వచ్చే పరిస్థితి లేదు. కానీ ప్రమాదం ఎక్కువ జరిగింది. కానీ ఒక చిన్న పాప కూడా 10 నెలల పాప కూడా చనిపోవడం జరిగింది. ఇక్కడ టిప్పర్ డ్రైవర్లు అంటే నిత్యం ఇక్కడ మట్టి కానీ కంకర లోడ్ కానీ దీని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలి, అధికారులు చర్యలు తీసుకోవాలి. మేము ఇప్పటికీ చెప్తానే ఉన్నామండి, పోలీసుల్లో కూడా మేము ఇన్ఫార్మ్ చేస్తుంటాం. ఈ లారీలు ఏవైతే పోతున్నాయో ఓవర్లోడ్ పోతున్నాయి, వీటిని మరి మీరు కంట్రోల్ చేయండి. ఇంతకు ముందు కూడా యాక్సిడెంట్ అయింది, మీరు కంట్రోల్ చేయండి అని మేము చెప్తా ఉన్నాం. నిజంగా కూడా వాళ్ళది కూడా నిర్లక్ష్యం ఉంది. దీని మీద మరి అజమాయిషి ఉండాలి, ఎప్పటికప్పుడు చెకింగ్ చేయాలి, ఓవర్లోడ్ ఉన్న బండ్లను సీజ్ చేయాలి. నేనేమంటున్నానంటే పెనాల్టీ వేయకుండా ఆ బండ్లను సీజ్ చేసినట్టుంటే కొంతవరకు వాళ్ళకి భయం తగులుతుంది, మానుతారు. ఇప్పటిదాకా మా సోదరుడు చెప్పినట్టు మరి దాంట్లో ఎంత లోడ్ పోవాలో అంతకన్నా డబల్ పోతా ఉంది. ఆ డబల్ పోవడం వల్ల కంట్రోల్ తప్పుతుంది. ఎప్పుడైనా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల 25 మంది ప్రాణాలు పోయాయి సార్. 25 మంది ప్రాణాలు అంటే వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. ఎందుకంటే జీవనం సాగించే వాళ్ళు, ప్రైవేటు ఉద్యోగులు, స్కూల్ కాలేజీ వెళ్లే విద్యార్థులు ఈ రోజు ఉదయం అంటే సోమవారం కాబట్టి అంటే ఎక్కువ తాకిడి ఉంటుంది. అలాంటప్పుడు ఆర్టీఎస్ అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే బస్సులు ఎందుకంటే పొద్దున 4:45కి బయలుదేరిన బస్సు ఆ టైంలోనే ఇంకా 2-3 సదుపాయాలు చేస్తే బాగుంటుంది అనుకుంటారు సార్. మేము మొదలే చెప్తా ఉన్నామండి, బస్సు ఫ్రీక్వెన్సీ తగ్గింది, 1, 2 నంబర్ ఆఫ్ బస్సెస్ తగ్గినాయి. ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉన్నాడు, ఆయన కూడా ఆలోచన చేయాలి. ఎన్ని బస్సులు ఉన్నాయి, ఎన్ని బస్సులు నడుస్తున్నాయి, పబ్లిక్ ఎంత ఉందన్నది ఎప్పటికప్పుడు అసెస్మెంట్ చేయాలి. మరి అదేవిధంగా ఉద్యోగస్తులు కూడా అసెస్ చేసి బస్సులను యాడ్ చేయాలి. ఒకవేళ బస్సులు లేకుంటే పర్చేజ్ చేయాలి, పెట్టాలి. అది వాళ్ళ పూర్తి నిర్లక్ష్యం కాబట్టి అందుకని ఇట్లాంటి యాక్సిడెంట్లు జరుగుతాయి. సార్, ఈ రోజు మరణించే వాళ్ళలో ఎక్కువ మంది మహిళలు ఉన్నారు సార్. కొంతమంది క్షేత్రయాత్రలు ఉన్నాయి. క్షేత్రయాత్రలు ఎలాంటి మెరుగైన వైద్యం చేయించాలంటారు? తప్పకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. మా ఎంపీ గారు కూడా మాట్లాడినాం మేము, ఆయన కూడా మరి హాస్పిటల్లో మాట్లాడుతున్నాడు. హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. ఆయన కూడా మా సాయశక్తుల్లో మేము వారికి ఎంత సాయం చేయాలో అంత సాయం చేస్తున్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నామంటే ఇక్కడ ఎన్ని దశాబ్దాలు కూడా మేము కంప్లైంట్ చేస్తున్నాము. కంప్లైంట్ చేసిన అధికారులు ఈ రోడ్డు గురించి అయితే పట్టించుకోవడం లేదు. గతంలో కూడా పలు సార్లుగా ఇక్కడ యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. జరుగుతున్న కూడా అధికారులు ఎటువంటి చర్యలు చేయలేదు. ఎందుకంటే మనకి ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడవచ్చు. ఆర్టీసీ బస్సులో ఎంతమంది ప్రయాణించాలనేది 40 నుంచి 45 మంది ప్రయాణించాలి. కానీ ఈ రోజు మనం చూస్తున్న ఎక్స్క్లూజివ్ విజువల్స్ ప్రకారం చూస్తే 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది. అంటే ఒకసారి ప్రమాదం జరిగినప్పుడు ఏదైతే ఈ మన ఎక్స్క్లూజివ్ విజువల్ చూస్తున్నాం కంకర్ ఏదైతే టిప్పర్ అంటే ఈ టిప్పర్ చూస్తున్నాం కదా, ఒక టిప్పర్ ఒక
ఒక బస్సుని యాక్సిడెంట్ అయిన తర్వాత అంటే ఏదైతే కంకర ఉంటుందో అంటే ఒక గృహాల సముదాయానికి అంచే కంకర, ఆ కంకర ఒకేసారి 70 మంది ఉండడం వల్ల వాళ్ళు బయటకు వచ్చే పరిస్థితి కూడా లేనందున అక్కడే కుంగిపోయి అక్కడ కుంగిపోయి అక్కడక్కడ కంకర ఎక్కువ పడడంతో ప్రమాద సంఘటన కూడా జరిగినట్లుంది. అంటే 20 అంటే ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూడొచ్చు. బీఆర్కే స్క్రీన్ మీద కూడా 25 మంది మృతుమాత పడడం. ఇందులో ఈ రోజు సోమవారం కాబట్టి అంటే హైదరాబాద్ అతి దగ్గరలో ఉండే చేవెళ్ల తాండూరు రహదారిలో అంటే ఇక్కడ జీవనం కోసం అంటే హైదరాబాద్కి వచ్చేసిన ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, కాలేజీ వెళ్లే వాళ్ళు కావచ్చు, అది ఎక్కువ తాకడి ఉండడం వల్ల ఈ ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. మనం చూడొచ్చు. అంటే పూర్తిగా అంటే ఈ రహదారి పూర్తిగా అయితే పోలీసులు అయితే రాకపోకలేదని నిషేధం చేశారు. దీని మీద అధికారులు అయితే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. శ్రేయ అంజీ, రోడ్డు విస్తరణ పనులు ఆలస్యం కావటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని వాదనలు వినిపిస్తున్నాయి.